అందరికీ నమస్కారం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం వచ్చేసి దేశవ్యాప్తంగా చర్చకు దారితీసినటువంటి ఒక స్టైల్ ఆఫ్ గవర్నెన్స్ గురించి. అదే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారి బుల్డోజర్ యాక్షన్ గురించి. ఒక రాష్ట్రంలో నేరస్తులు భయపడాలి అని సాధారణ ప్రజలు కాదు అని ఈ మాటను చాలాసార్లు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం చెప్తూనే ఉంది. అయితే ఈ బుల్డోజర్ యాక్షన్ నిజంగా నేరాలపైన కఠిన చర్యన లేదంటే రాజకీయంగా ఒక వివాదాస్పద విధానమా? ఇవాళ మనం పూర్తిగా తెలుసుకుందాం. 2017లో యోగి ఆదిత్యనాథ్ గారు ఉత్తరప్రదేశ్కు ముఖ్యమంత్రిగా బాధ్యతలైతే చేపట్టారు. సో ల్యాండ్ ఆర్డర్ మీద ప్రత్యేకమైనటువంటి దృష్టిని ఫస్ట్ నుంచి కూడా ఆయన గవర్నమెంట్ ఫోకస్ చేస్తూనే ఉంది. సో గ్యాంగ్స్టర్స్ కానీ, మాఫియా డాన్ కానీ, అక్రమ నిర్మాణాలు కానీ వీటిపైన చాలా స్ట్రిక్ట్ యాక్షన్స్ అయితే తీసుకుంటూ వస్తుంది ఇప్పటివరకు. ఎవరైనా సరే పెద్ద నేరారోపణలు కనుక ఎదుర్కొంటే వాళ్ళు అక్రమంగా నిర్మించుకున్నటువంటి ఇల్లు కావచ్చు, షాపులు కావచ్చు, కమర్షియల్ బిల్డింగ్స్ కావచ్చు, అధికారులు బుల్డోజర్లు నడిపించడం మొదలైంది. ప్రభుత్వం ఏమంటుందంటే ఇవి చట్టబద్ధమైనటువంటి నిర్మాణాలు కాదు, అందుకే నిబంధనలు ఉల్లంఘించారని చెప్పి చేస్తున్నామని వాళ్ళైతే గవర్నమెంట్ అఫీషియల్స్ అయితే చెప్తున్నారు. కానీ అపోజిషన్ పార్టీస్ వచ్చేసి ఇది కేవలం చట్టపరమైన చర్య కాదు, భయపట్టే రాజకీయం అని, ఒక రకంగా కక్ష సాధింపు రాజకీయం అని చెప్పి అపోజిషన్ అయితే చెప్తూ ఉంటుంది. సో కొన్ని సంఘటనల తర్వాత ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తుల ఇళ్లను వేగంగా కూల్చేయడం అనేది దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. సో సోషల్ మీడియాలో కొంతమంది యోగిని బుల్డోజర్ బాబా అంటూ చాలా ఎంకరేజ్ చేశారు. కొంతమంది మాత్రం కోర్టు తీర్పుకు ముందే శిక్ష విధించడం ఏంటని అలా ప్రశ్నిస్తూ ఉంటారు. సో ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే భారత రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరికి చట్టపరమైనటువంటి హక్కులు అయితే ఉంటాయి. సుప్రీంకోర్టు కూడా కొన్ని సందర్భాల్లో ప్రభుత్వాలకి అయితే విధమైనటువంటి హెచ్చరికలు అయితే చేస్తూ ఉంటుంది. కేవలం ఆరోపణల ఆధారంగా కొంతమంది వ్యక్తుల ఇళ్లను కూల్చడం అనేది సరైనటువంటి లీగల్ ప్రాసెస్ ఉండాలి. ఎందుకంటే తర్వాత అతను నిర్దోషిగా నిరూపిస్తే అప్పుడు ఈ బిల్డింగ్ ఏదైతే కూల్చామో అది రాంగ్ అవుతుంది కదా అని అలా సుప్రీంకోర్టు కావచ్చు, సిస్టమ్ కావచ్చు ఇలా చెప్తున్నప్పటికీ యోగి ఆదిత్యనాథ్ గారు మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఆయన స్టైల్ ఆఫ్ గవర్నెన్స్లో ఎటువంటి మార్పు లేదు. మాఫియా రాజును పూర్తి అంతం చేస్తామని చెప్పి చెప్పడం, అదొకటే బుల్డోజర్ యాక్షన్ ఒకటే అనుకుంటే కొంతమంది రాజకీయ నాయకులు, గ్యాంగ్స్టర్స్ యాక్చువల్గా క్రిమినల్ రికార్డు ఉన్నటువంటి వ్యక్తులను ఎన్కౌంటర్ కూడా చేయడం జరిగింది. ఇప్పుడు కొంతమంది ఖచ్చితంగా హిందువులు పెద్ద ఎత్తున బీజేపీకి ఈ విషయంలో సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే నేరస్తులకు భయం చాలా అవసరం, అందుకే కఠినమైనటువంటి శిక్షలు, ఈ రకమైనటువంటి బుల్డోజర్ యాక్షన్ కరెక్ట్ అని హిందువులు అయితే ఎక్కువగా చెప్తుంటారు. కానీ ముస్లిమ్స్ మాత్రం కొంచెం దీని మీద వ్యతిరేకత, ఎందుకంటే వాళ్ళ సైడే ఎక్కువ డ్యామేజ్ జరుగుతుందని. ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడన్నా హిందూ ర్యాలీస్ లైక్ శ్రీరామనవమి శోభయాత్రల మీద కానీ ఎప్పుడన్నా ఏదన్నా అటాక్స్ జరిగితే వాళ్ళ ఇళ్ళను కూడా ఇలాగే కూల్చేయడం అనేది మనం చూసాం. కాబట్టి సో గవర్నమెంట్ అనేది అందరినీ ఒకే రకంగా చూడాలి. కోర్టు నిర్ణయం తీసుకునే ముందు ఇలా చేయడం సరైనది కాదని చెప్పి చాలామంది చెప్పినప్పటికీ బుల్డోజర్ యాక్షన్కు చాలా పెద్ద ఎత్తున సపోర్ట్ అయితే ఉంది రాజకీయాల్లో. ఇదొక పెద్ద చర్చ. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ 2027లో ఉత్తరప్రదేశ్లో ఎన్నికలు అయితే జరగబోతూ ఉన్నాయి. ఇప్పుడు ఆ ఉత్తరప్రదేశ్లో జరిగే ఎన్నికల్లో ఈ బుల్డోజర్ అనే విషయం అయితే ఖచ్చితంగా చర్చకు వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ 2022 ఎలక్షన్స్లోనే ఎప్పుడైతే లాస్ట్ ఎలక్షన్స్ జరిగాయో అప్పుడే ఈ బుల్డోజర్ యాక్షన్ గురించి
అఖిలేష్ యాదవ్ గారు విమర్శిస్తూ బుల్డోజర్ బాబా అంటూ అఖిలేష్ యాదవ్ గారు విమర్శించారు. దాన్ని బీజేపీ సపోర్టర్స్ కావచ్చు, హిందూస్ కావచ్చు, అక్కడ ఉన్న వాళ్ళు దాన్ని బీజేపీకి సపోర్టింగ్గానే చేశారు. ఇంకా చెప్పాలంటే ఆ బుల్డోజర్ యాక్షనే లాస్ట్ టైం బీజేపీని గెలిపించిందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే యూపీలో రౌడీజము, గ్యాంగ్స్టర్, ఈ దొంగతనాలు, హత్యలు, నేరాలు, ఇటువంటి క్రైమ్ అనేది చాలా ఎక్కువగా ఉండేది. అది డికేడ్స్ నుంచి అలాగే ఉంది. ఇంకా ఈ ఎస్పీ ఏదైతే ములాయం సింగ్ కానీ అఖిలేష్ యాదవ్ కానీ వీళ్ళ రూలింగ్లో ఉన్నప్పుడు అది ఇంకా కొంచెం ఎక్కువ అయిపోయింది రౌడీజం అనేది. సో నిజం చెప్పాలంటే యోగి ఆదిత్యనాథ్ గారు కూడా ఒకప్పుడు ఈ రౌడీజంకు దానివల్ల చాలా పెద్ద ప్రెషర్ ఫీల్ అయ్యి ఈవెన్ లోక్సభలో కూడా నేను ఒక ఎంపీనైనా నాకేమీ విలువ లేదా అని చెప్పి పార్లమెంట్లో కన్నీళ్ళు కూడా పెట్టుకున్నాడు. సో యోగి ఆదిత్యనాథ్ గారు అయితే బుల్డోజర్ యాక్షన్ని ఎట్టి పరిస్థితుల్లో కొనసాగిస్తూనే ఉంటారు. ఈ ఎన్నికల్లో కూడా ఈ బుల్డోజర్ యొక్క విషయం బీజేపీకి చాలా పాజిటివ్గానే ఉండబోతుంది. ఈసారి కూడా బీజేపీ ఖచ్చితంగా గెలిచే ఛాన్సెసే ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు లోక్సభలో బీజేపీ ఓడిపోయింది కొన్ని సీట్లు. ఉత్తరప్రదేశ్లో లోక్సభ ఎన్నికల్లో బీజేపీ చాలా అండర్ పర్ఫామ్ చేసింది. దానికి వేరే వేరే కారణాలు ఉన్నాయి. కానీ స్టేట్ ఎలక్షన్స్ వచ్చేసరికి అక్కడ యోగి ఆదిత్యనాథ్ గారి ఇన్ఫ్లుయెన్స్ అయితే చాలా గట్టిగా ఉంటుంది. దానివల్ల ఖచ్చితంగా యోగి ఆదిత్యనాథ్ గారు మళ్ళీ ఈసారి కూడా గెలిచి థర్డ్ టైం సీఎం అవ్వడం అనేది ఖాయమని నా అభిప్రాయం. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి.